మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు పేదరికంలో జీవిస్తున్నారా? మీరు ఆర్థిక స్వేచ్ఛ లేక బాధపడుతున్నారా? అయితే మిత్రులారా, మీకోసం ఒక అద్భుతమైన వీడియోని నేను మీకు అందించబోతున్నాను. మిత్రులారా, మీ పేదరికంలో బాధపడ్డా కూడా మీరు పేదరికంలో నుంచి బయటకు రావడానికి, ఆ పేదరికాన్ని తరిమి కొట్టడానికి ఒక 15 శక్తివంతమైన అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మీరు పేదరికం నుండి బయటపడవచ్చు మిత్రులారా. అవే విషయాలు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది. పేదరికంతో మీరు బాధపడుతున్న సందర్భాలను, ఆ సిచ్యువేషన్ని మీరు బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మీరు నెవర్ స్టే పూర్ మిత్రులారా. మీరు పేదవాడిగా బతకడం కోసం, పేదవాడిగా ఉండడం కోసం ఈ భూ ప్రపంచం మీదకి రాలేదు అని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా కావాలి అనేది ఈ 15 పాయింట్లో మీకు చెప్తాను మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ యొక్క ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక పవర్ఫుల్ వాయిస్. మీ యొక్క వాయిస్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే మీ ఆలోచన విధానం, మీ మాట్లాడే విధానం అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. ఈరోజు నేను మీతో ఈ విషయాలు చాలా అద్భుతమైన విషయాలు మీతో షేర్ చేయబోతున్నాను మిత్రులారా. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పే విషయాలు మీరు నిరుపేద కుటుంబంలో ఉండడం కనుక పుట్టి ఉంటే కనుక మీ యొక్క ధనవంతులు ఎలా కావాలో మీకు నేర్పిస్తుంది మిత్రులారా. పేదరికం నుంచి మిమ్మల్ని ధనవంతులుగా ఎలా అవ్వాలి అనేది మీకు నేర్పిస్తుంది మిత్రులారా. నాకు అదృష్టం లేదు, మా నాన్న దగ్గర డబ్బు లేదు, నా గ్రహాలు బాగాలేవు అని సాకులు చెప్పడం మీకు ఆపేయడం నేర్పిస్తుంది మిత్రులారా. పేదరికం అనేది మీ నొసటి రాత కాదు అని మీరు తెలుసుకుంటారు. అది కేవలం మీ అలవాట్ల కోత అని మీరు తెలుసుకుంటారు. అందుకే మిత్రులారా, నేను చెప్పే ఈ 15 అలవాట్లు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. రాబోయే ఈ 15-20 నిమిషాలు ఈ వీడియో మీ జీవితంలో అత్యంత కీలకమైన ఒక అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా. జీవితాంతం మీరు పేదవాడిగా మిగిలిపోవాలా లేక కోటీశ్వరుడిగా ఎదగాలా అనేది అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. నేను ఈ 15 సూత్రాలు మీకు వివరిస్తాను. వీటిని ఆచరణ పెడితే కనుక మీరు ఎలా ఉండాలి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఈ 15 శక్తివంతమైన అలవాట్లు, పవర్ఫుల్ హ్యాబిట్స్ మీరు అలవర్చుకుంటే మిత్రులారా, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారనే సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. అలవాటు నెంబర్ 1 ఏంటంటే, మీరు పేదరికంలో ఉండకుండా విజయవంతంగా ధనవంతుడు కావాలంటే అలవాటు నెంబర్ 1 ఉదయాన్నే నిద్ర లేవడం అలవర్చుకోండి. అవును మిత్రులారా, ది 5 AM క్లబ్ అంటారు. సూర్యుడు మిమ్మల్ని లేపడం కాదు, మీరే సూర్యుడిని నిద్ర లేపాలి. ప్రపంచంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్ర లేస్తారు అనే సత్యాన్ని తెలుసుకోండి. ప్రపంచంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే నిద్ర లేస్తారు. ఆ అదనపు 2 గంటలు మిమ్మల్ని ఇతరుల కంటే 5 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తే అనే సత్యం తెలుసుకోండి. ఉదయాన్నే లేవడం వల్ల మీ యొక్క మైండ్ సెట్ ఫ్రెష్గా ఉంటుంది. మీ యొక్క మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీ ప్రణాళికలు చాలా స్పష్టంగా ఉంటాయి. మీరు విజయం సాధించాలంటే అలవాటు నెంబర్ 2 ఏంటంటే, సంపాదన కంటే తక్కువ ఖర్చు చేయడం అలవర్చుకోండి. లీవ్ బిలో యువర్ మీన్స్. అంటే మీ డబ్బు తక్కువ, మీ యొక్క సంపాదన కంటే తక్కువ ఖర్చు పెట్టడం మీరు నేర్చుకున్నప్పుడు మీరు విజయం సాధిస్తారు. పేదవాడు డబ్బు రాగానే షో అప్ అంటే ఇతరులకు చూపించడానికి ఖర్చు చేస్తాడంట మిత్రులారా. ధనవంతుడు డబ్బును దాచిపెట్టి పెట్టుబడి పెడతాడంట. మీరు కూడా ధనవంతుడు కావాలనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా అలాంటి హ్యాబిట్స్ అలవర్చుకోండి. ఇతరులను ఇంప్రెస్ చేయడానికి అప్పులు చేసి ఐఫోన్లు, ఖరీదైన బైకులు కొనడం ఆపండి. మీ ఆస్తులు పెరగాలంటే అప్పులు కాదు, మీ ఆస్తులు పెరగాలి కానీ మీ అప్పులు కాదని సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మీరు విజయం సాధించాలంటే, మీరు ధనవంతుడు కావాలంటే అలవాటు నెంబర్ 3 ఏంటంటే, రోజువారీ ప్లానింగు, టు డూ లిస్ట్. మీరు ఏం చేయాలి, రేపు ఏం చేయాలనుకుంటున్నారో ఈరోజు నైటే మీరు టు డూ లిస్ట్ రాసుకోండి. ఈరోజు మీరు ఏం చేయాలో రాత్రి పడుకునే ముందే రాసుకోండి. లక్ష్యం లేని రోజు చుక్కాని నావ లాంటిదని గుర్తుపెట్టుకోండి. లక్ష్యం నావ చుక్కాని నావ లాంటిదని గుర్తుపెట్టుకోండి. మీకు లక్ష్యం లేకపోతే మీరు దేనికోసం పనిచేస్తారు? ఒక నావకు లక్ష్యం లేకపోతే, నావికు లేనప్పుడు ఆ నావ ఎటు వెళ్తుందో మీ జీవితం కూడా అలాగే వెళ్తుంది మిత్రులారా. అందుకోసమని ఏ పని ఎప్పుడు చేయాలో క్లారిటీ ఉంటే సమయం వృధా కాదు అనే సత్యం తెలుసుకోండి. సమయమే అమూల్యమైన ధనం అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ధనవంతుడు కావాలంటే అలవాటు నెంబర్ 4 ఏంటంటే, నిరంతర అభ్యాసం. అంటే కంటిన్యూస్ లెర్నింగ్. నువ్వు నేర్చుకోవడం ఆపేస్తే నీ ఎదుగుదల ఆగిపోయినట్లు అని గుర్తుపెట్టుకో. నువ్వు నేర్చుకోవడం ఆపేస్తే నీ ఎదుగుదల ఆగిపోయినట్లు అనే సత్యాన్ని తెలుసుకో. రోజుకి కనీసం 30 నిమిషాలు పుస్తకాలు చదవడం అలవర్చుకో. బిజినెస్, ఫైనాన్స్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పుస్తకాలు నీ ఆలోచన విధానాన్ని మారుస్తాయి అనే సత్యాన్ని తెలుసుకో మిత్రమా. మీ మెదడును ఒక ఇన్వెస్ట్మెంట్లో భావించండి. అంటే మీ మెదడు అనేది మీరు నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో ఒక ఇన్వెస్ట్మెంట్లో భావించండి. అప్పుడు మాత్రమే మీరు విజయం సాధిస్తారు, ధనవంతులు అవుతారు. అలాగే మీరు ధనవంతులు అవ్వడానికి 5వ అలవాటు ఏంటంటే, ఆదాయ వనరులను పెంచుకోవడం.
అంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు దీన్ని. మీరు ధనవంతులు కావాలంటే ఒకే ఇన్కమ్ మీద ఎప్పుడూ ఆధారపడకండి, మల్టిపుల్ సోర్సెస్ ఇన్కమ్ని పెంచుకోండి. అంటే ఒక ఉద్యోగం లేదా ఒక్క ఆదాయం పైనే ఆధారపడడం అంటే మీరు సక్సెస్ కాకుండా ఉండడానికి ఒక నిదర్శనం గుర్తుపెట్టుకోండి. ఒకే ఆదాయం అంటే మీరు పేదరికానికి ఒక అడుగు దూరంలో ఉన్నట్లు లెక్క మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. అందుకోసమే సైడ్ హాస్టిల్ అంటే మీకు ఇంకో సైడ్ ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్ టైమ్ బిజినెస్ ద్వారా కనీసం 2 నుండి 3 ఆదాయ వనరులను సృష్టించుకోండి. అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవ్వగలుగుతారని సత్యాన్ని తెలుసుకోండి. అలాగే అలవాటు నెంబర్ 6 ఏంటంటే, అలవాటు నెంబర్ 6 ఏంటంటే నెట్వర్క్ 5 వ్యక్తుల సిద్ధాంతం. మీరు ఎలాంటి వారో తెలియాలంటే మీరు ఎక్కువ సమయం గడిపే ఆ 5 స్నేహితులను చూడాలి. ఆ 5 స్నేహితులు మీకు నెగటివ్ వల్ల పాజిటివ్ వాళ్ళ సక్సెస్ఫుల్ పీపుల్స్లా, లేకపోతే పేదరికంలో ఉన్నారా, ఎప్పుడు నెగటివ్ మాట్లాడుతున్నారా అని ఒకసారి తెలుసుకోండి. వాళ్ళు 5 పాజిటివ్ పీపుల్స్ మీతో ఉంటే వాళ్ళు ఆ 6వ వ్యక్తి మీరే అవుతారు. అలా కాకుండా 5 నెగటివ్ పీపుల్తో మీరు ఉంటే 6వ నెగటివ్ వ్యక్తి కూడా మీరే అవుతారని సత్యం తెలుసుకోండి. మీ జీవితంలో మీరు ఎదగాలి అనుకున్నప్పుడు ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి. మిత్రులారా, మీ చుట్టూ బిజినెస్ ఎదుగుదల ఐడియాల గురించి మాట్లాడే మనుషులను ఉంచుకోండి. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్ అనే సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మీరు ధనవంతులు కావాలంటే 7వ పాయింట్ ఏంటంటే, 7వ అలవాటు ఏంటంటే ఆరోగ్యం మహాభాగ్యం అనే సత్యాన్ని తెలుసుకోండి. హెల్త్ ఈజ్ వెల్త్ అనే సత్యాన్ని తెలుసుకోండి. మీ శరీరం బాగుంటేనే మీరు డబ్బు సంపాదించగలరు, రోజు వ్యాయామం చేయగలరు, మంచి ఆహారం మీరు శరీరం బాగుంటే మీరు డబ్బు సంపాదించగలరు. అలా సంపాదించాలంటే రోజు వ్యాయామం చేయండి, మంచి ఆహారం తీసుకోండి. బెడ్ మీద అనారోగ్యంతో పడుకుని కోట్లు సంపాదించినా అది బూడిదలో పోసిన పన్నీరే అనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ అనే సూత్రాన్ని తెలుసుకొని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. అలాగే మీరు విజయం సాధించాలి, ధనవంతులు కావాలంటే అలవాటు నెంబర్ 8 ఏంటంటే మీరు రిస్క్ తీసుకోవడం. అంటే చాలామంది రిస్క్ తీసుకోవాలంటే భయపడతారు, కానీ రిస్క్ తీసుకోవాలి ఎలా ఉండాలంటే క్యాలిక్యులేటర్ రిస్క్ ఉండాలి మిత్రులారా. మీరు క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకున్నప్పుడు ఒకవేళ ఓటమి వచ్చినా కూడా మీకు ఏమీ కాదు అనే సత్యాన్ని తీసుకోండి. రిస్క్ తీసుకోమన్నాం కదా అని చెప్పేసి మీ దగ్గర డబ్బులు లేకపోయినా కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రిస్క్ చేయడం కాదండి. మీరు రిస్క్ తీసుకున్నప్పుడు మీ దగ్గర ఒకవేళ మీరు నష్టపోయినా కూడా మీకు ఇబ్బంది జోన్లో ఉండకూడదు, ఇబ్బంది కాకూడదు. అలాంటి రిస్క్ తీసుకోవాలి. మీరు కంఫర్ట్ జోన్లో ఉండి సక్సెస్ అవుతా అనేది అబద్ధం మిత్రులారా. మీరు కంఫర్ట్ జోన్లో ఉంటూ సక్సెస్ కాలేరు, అందుకోసమే రిస్క్ తీసుకోండి మిత్రులారా. ఒక అందమైన ప్రదేశం కానీ అక్కడ ఏమీ మొలవదండి, గుర్తుపెట్టుకోండి. ఒక అందమైన ప్రదేశమే, మీరు ఒక మొక్క నాటాలనుకున్నారు కానీ అక్కడ ఏమీ మొలవదని తెలిసినప్పుడు అక్కడ మొక్క నాటితే లాభే ఉంది. ప్రదేశం అందమైనదే కానీ మొక్కలు పెరగవని మీకు తెలుసు. అలాగే మీరు కంఫర్ట్ జోన్లో ఉండి మీరు కూడా ఏమీ సాధించలేరని గుర్తుపెట్టుకోండి. పేదవాడు భయపడి వెనకడుగు వేస్తాడు, కానీ ధనవంతుడు రిస్క్ తీసుకొని ముందుకు వెళ్తాడు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఒకవేళ ఓడిపోతే అనుభవం వస్తుంది, గెలిస్తే చరిత్ర సృష్టించబడుతుందని సత్యాన్ని తెలుసుకోండి. అందుకోసమని రిస్క్ తీసుకోవడం ఆపద్దు, అది కూడా క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోండి మిత్రులారా. అలాగే మీరు ధనవంతులు కావాలంటే, విజయం సాధించాలంటే అలవాటు నెంబర్ 9 ఏంటంటే మీ యొక్క భావోద్వేగాలపై నియంత్రణ పెంపొందించుకోండి. మీ భావోద్వేగాలపై నియంత్రణ పెంపొందించుకోండి. కోపంలో, బాధలో లేదా విపరీతమైన ఆనందంలో తప్పుడు ఆర్థిక నిర్ణయాలు తీసుకోకండి. మీ యొక్క క్రమశిక్షణ మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోండి. మిమ్మల్ని నడిపిస్తే అది డిసిప్లిన్ అవుతుంది. మీరు మోటివేషన్ వీడియోలు విన్నప్పుడు ఆ మోటివేషన్ మిమ్మల్ని నడిపిస్తే అది డిసిప్లిన్ అవుతుంది, మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుందని గుర్తుపెట్టుకోండి. మోటివేషన్ అనేది మిమ్మల్ని ఒక పని మొదలు పెట్టడానికి ఉపయోగపడేదే మోటివేషన్. దాని తర్వాత క్రమశిక్షణ మీలోని డిసిప్లిన్ అనేది మిమ్మల్ని మీ యొక్క గమ్యానికి చేరుస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. అందుకోసమని మోటివేషన్ను పెంపొందించుకోండి. అలాగే డిసిప్లిన్గా క్రమశిక్షణతో మీ పనిలో మీరు సక్సెస్ కాండి మిత్రులారా. అలాగే మీరు ధనవంతులు కావాలంటే అలవాటు నెంబర్ 10 ఏంటంటే టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం అని తెలుసుకోండి. నో చెప్పడం, నో. మీకు ఏదైతే అనవసరమో దానికి నో చెప్పడం అలవాటు చేసుకోండి. మీకు ఉపయోగపడని పనులకు మిమ్మల్ని వెనక్కి లాగే స్నేహితులకు మొహమాటం లేకుండా నో చెప్పడం నేర్చుకోండి. మీ సమయం చాలా విలువైనది మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. దానిని సోషల్ మీడియా స్క్రోలింగ్ కానీ పనికిరాని ముచ్చట్లు కానీ బదిలీ చేయకండి. అలాగే మీరు ధనవంతులు కావాలంటే అలవాటు నెంబర్ 11 ఏంటంటే డెడ్ లైన్ సెట్ చేసుకోవడం. అంటే మీరు ఒకటి సాధించాలనుకుంటున్నారు, అది మీరు 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారు, ఎప్పటిలోపు సంపాదించాలనుకుంటున్నారు, 1 ఇయరా 2 ఇయరా, దాన్ని డెడ్ లైన్ సెట్ చేసుకోవడం చాలా ముఖ్యం మిత్రులారా. ఒక పనిని మీరు మొదలుపెట్టినప్పుడు అది ఎప్పటిలోగా పూర్తి చేయాలో టైం లిమిట్ పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీరు దాన్ని సాధించగలుగుతారు. మీకు గడువు లేని లక్ష్యాలు కేవలం కోరికలుగానే మిగిలిపోతాయన్న సత్యాన్ని తెలుసుకోండి.
గడువు లేని లక్ష్యాలు కేవలం కోరికలుగానే మిగిలిపోతాయి. అందుకోసమని ప్రతి రోజున ఒక డెడ్ లైన్లా సృష్టించుకోండి, అలా బ్రతకండి. అప్పుడు మాత్రం మీరు ఏదైనా సాధించగలుగుతారని గుర్తుపెట్టుకోండి. మీరు ధనవంతులు కావాలని మీ కోరిక నెరవేరుతున్న సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మీరు ధనవంతులు కావడానికి అలవాటు నెంబర్ 12, ఇన్వెస్టింగ్ చేయడం నేర్చుకోండి మిత్రులారా. ఇన్వెస్టింగ్ ఎర్లీ, మీరు చిన్న ఏజ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం నేర్చుకుంటే కనుక మీరు తొందరగా ధనవంతులు అవుతారని సత్యం తెలుసుకోండి. డబ్బు మీకోసం పనిచేయాలి, మీరు డబ్బు కోసం మాత్రమే పని చేయకూడదండి. కొన్ని రోజులు మీరు డబ్బు కోసం పనిచేసినా దాని తర్వాత డబ్బు మీకోసం పనిచేసేలా మీరు ఎదగాల. అలాంటి మైండ్ సెట్ని మీరు ఏర్పరచుకోవాలి. సంపాదించిన డబ్బును షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో, రియల్ ఎస్టేట్లో లేదా మీ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. కాంపౌండింగ్ సత్యాన్ని తెలుసుకోండి. మీ యొక్క పవర్ అనేది మీ పేదరికాన్ని రూపం మాపుతుందని సత్యాన్ని తెలుసుకోండి. మీరు సంపాదించిన డబ్బు మీ యొక్క పవర్ మీ పేదరికాన్ని రూపుమాపుతుందని సత్యాన్ని తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకోండి మిత్రులారా. అలాగే మీరు ధనవంతులు కావాలి అంటే అలవాటు నెంబర్ 13 ఏంటంటే మీ యొక్క వైఫల్యాలను అంగీకరించడం. మీ యొక్క ఫెయిల్యూర్స్ని మీరు అంగీకరించాలండి. ఓటమి అనేది ముగింపు కాదు, అది కేవలం ఒక కొత్త పాఠం అని తెలుసుకోండి. థామస్ అల్వా ఎడిసన్ 10,000 సార్లు ఫెయిల్ అయిన తర్వాతే బల్బును కనుగొన్నాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. మీ ఓటములను మీ విజయానికి పునాదిరాలుగా మార్చుకోండి. అంతేగాని మీరు ఓడిపోవడానికి వెనక్కి వెళ్ళడానికి అలా రూపొందించకండి. మీ విజయానికి పునాదిరాలుగా మార్చుకోండి. మీ మీద చాలామంది రాళ్ళు వేసినప్పుడు ఒక్కో రాయి తీసుకొని ఇటుక కట్టుకొని ఒక బిల్డింగ్లా మార్చుకోమంటాడు ఒక మేధావి. ఇట్లా మీరు కూడా మీ ఎదుగుదల కూడా అలాగే ఉండాలి. అలాగే మీరు ధనవంతులు కావాలంటే 14వ అలవాటు ఏంటంటే కృతజ్ఞత భావం, అంటే గ్రాట్యూట్యూడ్. మీ దగ్గర లేని దాని గురించి ఏడవడం ఆపి ఉన్నదానికి కృతజ్ఞతగా ఉండండి. మీ దగ్గర లేని దాని గురించి ఏడవడం ఆపండి. మీ దగ్గర ఉన్నదానికి కృతజ్ఞతగా ఉండండి. మీ దగ్గర ఏదైతే ఉందో దానికి కృతజ్ఞతగా ఉండండి. సంతోషకరమైన మనసు మీకు అద్భుతమైన ఐడియాలను సృష్టిస్తుందన్న సత్యాన్ని తెలుసుకోండి. పాజిటివ్ మైండ్ సెట్ మీకు ధనాన్ని ఆకర్షిస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రమా. అందుకోసం ధనవంతులు కావాలంటే మీ కృతజ్ఞత భావాన్ని 14వ హ్యాబిట్ని అలవర్చుకోండి. అలాగే మీరు ధనవంతులు కావడానికి అలవాటు నెంబర్ 15 చాలా చాలా ముఖ్యం. ఇది గివింగ్ బ్యాక్, సమాజానికి తిరిగి ఇవ్వడం అనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత సంపాదించాలనేది ముఖ్యం కాదండి. గివింగ్ బ్యాక్ ఈజ్ ఈక్వల్ రిసీవింగ్ బ్యాక్ అంటారు. అంటే మీరు ఎంత ఇస్తే అంత తిరిగి మీకు వస్తుందంట. ఇది ధనవంతులకు ఉండే లక్షణం అండి. కేవలం దాచుకోవడం కాదు, సహాయం చేయడానికి గుర్తుపెట్టుకోండి. ధనవంతుడికి ఉండే లక్షణం ఏంటంటే కేవలం దాచుకోడండి, సహాయం కూడా చేస్తాడు. అలాగే మీరు ధనవంతులు కావాలి అనుకుంటున్నారు కాబట్టి మీ సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు, పేదలకు సహాయం చేయడానికి ఉపయోగించండి. ఇది మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది, మీ సంపదను మరింత పెంచుతుందని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, మీరు ఈ వీడియోలో విన్న ఈ మాటలు ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే మీరు మారినప్పుడు మాత్రమే మీకు ఉపయోగపడతాయి. మీరు మారకపోతే మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడనే సత్యాన్ని తెలుసుకోండి. మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప దాటవు అంటారు మిత్రులారా. ఇప్పుడు కావాల్సింది మాటలు కాదు, చేతలు, యాక్షన్ అని గుర్తుపెట్టుకోండి. రేపటి నుండి కాదు, వచ్చే వారం నుండి కాదు, ఇప్పుడే ఈ క్షణమే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఈ 15 అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోండి. నువ్వు పుట్టినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వారు, నువ్వు ఏడ్చావు. కానీ నువ్వు చనిపోయినప్పుడు ఈ ప్రపంచం ఏడవాలి, నువ్వు చిరునవ్వుతో వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ పేదరికం సంఖ్యలను తెంచేసుకో. నువ్వు ధనవంతుడు అనే స్థాయికి విజయం కోసం ప్రయత్నం చేయి. ఖచ్చితంగా నీతో అవుతుంది మిత్రులారా. నువ్వు చేయగలుగుతావు. ఆ శక్తి నీలో ఉందని సత్యాన్ని తెలుసుకొని ఈ 15 అలవాట్లు నీ జీవన విధానంలో ఉపయోగించుకొని ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కావాలని, నువ్వు ఉన్నతోన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. అలా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.